మార్పుల ప్రభావంతో ఏటా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాతావరణ మార్పులతో సంభవించే నష్టాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని తగ్గించే చర్యలను చేపడుతోంది. వాతావరణ మార్పులు ఆర్థికానికి, అభివృద్ధికి నష్టం కలిగిస్తాయని గ్రహించిన కేంద్రం కర్బన ఉద్గారాల తగ్గింపునకు తాజా బడ్జెట్లో నిబద్ధత ప్రదర్శించడం కీలక ముందడిగే. వాతావరణ మార్పుల ప్రభావంతో భవిష్యత్తులోనే కాదు, ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యలను చేపడుతోంది. 2026-27 బడ్జెట్, 2025-26 ఆర్థిక సర్వేలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాతావరణ మార్పులు ఆర్థికానికి, అభివృద్ధికి నష్టం కలిగిస్తాయని, పరిపాలనా పరంగా సవాలు విసురుతాయని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. ప్రపంచ జనాభాలో 6వ వంతు మంది భారతదేశంలోనే నివసిస్తున్నారు. దేశంలో వాతావరణ వైపరీత్యాలు ఎప్పుడో భవిష్యత్తులో కాకుండా వర్తమాన కాలంలోనే అభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని, ఉపాధి అవకాశాలను దెబ్బతీయగలవని ఇప్పటికే నిరూపితమవుతుంది. దీన్ని నివారించడానికి హరిత ఇంధనాలకు, కర్బన ఉద్గారాల తగ్గింపునకు అమిత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అందుకు తగిన నిధులు కొరబడుతున్నాయి. అందుకే విధానాలను కేంద్రం ఆచితూచి అమలు చేయాల్సి వస్తుంది. 2025లో తుఫానులు, వరదల వంటి ప్రకృతి విపత్తుల వల్ల మన దేశానికి $1,200 కోట్ల నష్టం వాటిల్లింది. దేశంలోనే పలు ప్రాంతాల్లో సంభవించే వరదలు వ్యవసాయాన్ని, మౌలిక వస్తువులను దెబ్బతీస్తుంటే, మండుటెండలు పట్టణాల్లో శ్రామికుల జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. ఎంతో మంది జీవనాధారాలను కుంగదీస్తున్నాయి. ఇక సరిగా వానలు కురవకపోతే వ్యవసాయ దిగుబడులు పడిపోయి ఆహార ధరలు పెరిగిపోతాయి. భూతాపం వల్ల ధృవాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ప్రజలకు, పట్టణాలకు తీరని నష్టం వాటిల్లుతుంది. వాతావరణ వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా నష్టాన్ని తట్టుకోవడానికి ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్య, వైద్యం, సామాజిక సంక్షేమాలకు వెచ్చించాల్సిన నిధులను ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి మళ్లించాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు చెక్కు చెదరని గట్టి మౌలిక వస్తువులను నిర్మించాలని, ప్రజలకు భద్రత కల్పించాలని ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. కానీ ఈ దిశగా చెప్పుకోదగిన ప్రగతి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ మార్పుల నిభాయింపునకు భారత్ ఓ జాతీయ కార్యాచరణ ప్రణాళికను చేపట్టినా దానికి నిధుల కొరత ఉంది. దాన్ని అధిగమించడానికి 2026-27 బడ్జెట్లో ఎక్కువ నిధులు కూడా కేటాయించలేదు. ముందస్తు సన్నద్ధత లేకుండా విపత్తులు ముంచుకొచ్చిన తర్వాత పునరావాసం, కొత్త నిర్మాణాలు చేపట్టడం వల్ల శాశ్వత ఫలితాలు రావనేది చాలామంది అభిప్రాయం. అయితే కర్బన ఉద్గారాల తగ్గింపునకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం నిబద్ధత ప్రదర్శించడం ఒక ముందడుగుగా చెప్పవచ్చు. 2030 కల్లా మొత్తం విద్యుత్ ఉత్పాదనలో సగాన్ని శిలాజేతర పునరుత్పాదక ఇంధనాలతో సాధించాలని, కర్బన ఉద్గారాలను 45% తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కర్బనాన్ని పీల్చుకునే అణువులను విస్తరించి 2070 కల్లా ఉద్గారాల తటస్థతను సాధిస్తామని ప్రపంచానికి భారత్ వాగ్దానం చేసింది. ఈ దిశగా మన దేశంలో క్రమంగా పురోగతి కనబరుస్తోంది. ఒక్క 2025లోనే అదనంగా 39 గిగావాట్ల విద్యుత్తును పునరుత్పాదక ఇంధనాలతో సాధించగలిగింది భారత్. ఇవాళ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో సగాన్ని శిలాజేతర ఇంధనాలతోనే సాధిస్తుంది. సౌర ఫలకాలు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి రంగాల్లోకి అదనపు పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. పునరుత్పాదక ఇంధనాల వల్ల చమురు దిగుమతి బిల్లు తగ్గి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆదా అవుతాయి. ఆర్థిక అభివృద్ధికి ఉక్కు, సిమెంటు, రసాయనాలు కీలకమే కానీ వాటి ఉత్పత్తిలో విపరీతంగా కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను ఒడిసిపట్టి నిల్వ చేసి ఉపయోగించే కార్యక్రమం కోసం 2026 బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించారు. వచ్చే 5 ఏళ్లలో ఈ నిధిని వెచ్చిస్తారు. హరిత ఇంధనాలతో విద్యుత్ ఉత్పాదనకు కృషి చేస్తారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల నిరోధక శాఖకు బడ్జెట్ 3,759 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కన్నా 8 నుండి 10% ఎక్కువ. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి 5,000 కోట్లు కేటాయించారు. బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థలకు గ్రాంట్ను 200 కోట్ల నుంచి 1,000 కోట్ల రూపాయలకు పెంచారు. అయితే ఢిల్లీతో పాటు ఉత్తర భారతాన్ని కమ్మేస్తున్న వాయు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు లేకపోవడం పెద్ద లోటు. అయినా వాతావరణ మార్పుల నిరోధానికి కేంద్రం కర్బన క్రెడిట్ల వాణిజ్య పథకాన్ని చేపట్టనుంది. ఇది దేశంలో కర్బన ఉద్గారాల మార్కెట్ను సృష్టిస్తుంది. ప్రజలు నేటిని, విద్యుత్, ఇంధనాలను పొదుపుగా వాడాలని, చెత్తను అరికట్టాలని, తదనుగుణంగా దైనందిన ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలని ప్రబోధించే మిషన్ల పైప్ను కేంద్రం ముందుకు తీసుకుపోతుంది.
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన పథకాలకు నిధుల కొరత నేపథ్యంలో ఆశించిన దానికి అందుకుంటున్న ఫలితాలకు చాలా వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 45% తగ్గించాలని భావించినప్పటికీ వాస్తవంగా అందుకుంటున్న ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గతేడాది 36% కర్బన ఉద్గారాలను తగ్గించగలిగాం. 2026లో 40% తగ్గించాలన్నది లక్ష్యం. కానీ 2024 నాటికి దేశంలోని 42% పట్టణాలు, నగరాల్లోనే అది సాధ్యపడింది. మిగిలిన చోట్ల పరిస్థితి మరింత దిగజారింది. దేశంలోని 33% అటవీ విస్తీర్ణాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న 25.17% భూభాగంలోనే అది నెరవేరింది. వాతావరణ మార్పుల నిరోధానికి 2035 కల్లా జాతీయంగా తీసుకునే చర్యల గురించి 2025లో ప్రకటించాల్సిన భారత్ ఆ పని చేయలేకపోయింది. కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో భారత్ ఆశించిన మేర సత్ఫలితాలను పొందలేకపోవడానికి నిధుల కొరతే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2030 నాటికి మొత్తం విద్యుత్ ఉత్పాదనలో సగాన్ని శిలాజేతర పునరుత్పాదక ఇంధనాలతో సాధించాలని, కర్బన ఉద్గారాలను 45% తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే బడ్జెట్ కేటాయింపుల్లో గతంలో కంటే అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాత్రం మరికొంత అధిక నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.